ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఉదయకాల సభలో చతులుగా ఉంచుని కొరకై స్తుతిస్తున్నా. దైవ మర్మముల ద్వారా మాతో మీరు మాట్లాడండి. మే 5వ తేదీ నాడు మాకు సిద్ధపరిచిన సందేశాన్ని బట్టి మీరు స్తుతిస్తున్నా. అలాగే తండ్రి, నా జీవితంలో మరొక సంవత్సరాన్ని అనుగ్రహింపజేసిన విధానం బట్టి స్తుతిస్తూ, దేవా మీ కృపాక్షను తృప్తిపరిచి నడిపించి మహిమ పొందమని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా చేస్తూ వచ్చిన మీరు ఉపకారాన్ని బట్టి స్తుతిస్తూ, ఇది నా సందేశం ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. మే 5వ తేదీ. సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాము. యోవేలు 2వ అధ్యాయం 21వ వచనం. ఆత్మీయంగా దేని పోగొట్టుకునను దాన్ని తిరిగి పొందవచ్చునని లేఖనం చెప్పుచున్నది. ఇది అసాధ్యముగా కనిపించినప్పటికీ దేవుని సహాయము, కృప, ఆయన వాక్యం ద్వారా తిరిగి పొందుట సాధ్యమే. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనంలో గల ప్రవక్తలు శిష్యుల కథ ద్వారా ఈ సామాన్యమైన పాఠము మనకు నేర్పించబడుతుంది. ఈ యవన ప్రవక్తలు ఎలీషా యొక్క శిష్యులు. వారుండిన స్థలము చాలా ఇరుకుగా ఉండినందున అంతకంటే విశాలమైన గృహము వారికి కావలసి ఉండెను. దాని నిమిత్తం వారికి కలప అవసరమై ఉండెను. కనుక యోర్ధన అవుతున్న అడవిలో చెట్లు నరుకుటకు వెళ్ళిది. వారు యవనస్తులుగా ఉండినను, ప్రవక్తల శిష్యులై ఉండినను, తామే బయలుదేరి వెళ్ళక బుద్ధిమంతులైనందున ఎలీషాను కూడా వెంటబెట్టుకుని వెళ్ళిది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఈనాటి యవనస్తులు పెద్దవారి కంటే తామే ఎక్కువ జ్ఞానము కలవారని తలంచురు. తమ వ్యక్తిగత సమస్యలో ముసలివారి దగ్గరికి ఎందుకు వెళ్ళవాలని ప్రశ్నించురు. ఈ యవనస్తులైతే గ్రహింపగలిగిన వారు గనుక ఎలీషాను తమ వెంబడి రమ్మని కోరిది. వారు మానవులు నరుకుచుండగా ఒక యవనస్తుని గొడ్డలి ఊడి నీటిలో పడిపోయాను. 5వ వచనం. ఆ గొడ్డలి ఎరువు తెచ్చిన అగురు చేత దాన్ని తిరిగి తన సొంత దానికి ఇచ్చివేయవలసి ఉండినది. తన సమస్య నిమిత్తం యవనస్తుడు దగ్గరికి వెళ్లకుండా జ్ఞానము కలిగి వృద్ధుడని ఎలీషా దగ్గరికి వెళ్ళాను. అతడు ఎలీషాతో, అయ్యా, నా ఏలినవాడ, నా నిర్లక్ష్యతను బట్టి గొడ్డలి ఊడి నీటిలో పడినది. అది ఎరువు తెచ్చింది కనుక దానిని ఇచ్చివేయవలెను. నేనేమి చేయవను నాతో చెప్పుమని మొరపెట్టాను. ఎలీషా అది ఎక్కడ పడినదో నాకు చూపించమని అడిగాను. అందుకు ఎలీషాకు ఆ స్థలమును చూపించగా ఎలీషా కొమ్మనకు దాన్ని నరికి నీళ్ళలో పడవేశను. వెంటనే గొడ్డలి పైకి లేచెను. ఇది సామాన్యమైన కథయే. అయితే మన ఆత్మీయంగా పోగొట్టుకున్న ప్రతి దాన్ని తిరిగి ఎలాగూ పొందగలమో లోతైన పాఠం ఇది మనకు నేర్పుతున్నది. అట్టి కృప దేవుడు మనకు అనుకరించునుగాక. ఆమేన్.